హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ ట్రిక్స్. అందరికీ ఫస్ట్లీ హ్యాపీ హోలీ. అందరూ హోలీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాం. మేము కూడా హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి హైదరాబాద్లో జరిగే వన్ ఆఫ్ ద ఈవెంట్కి అయితే ఈరోజు అటెండ్ అయిపోయాం. అయితే మేము విఐపి కపుల్ టికెట్ అయితే తీసుకున్నాం. ఇది నాకు మోనా మహేష్ క్రియేటివిటీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి గివ్ అవే ద్వారా వచ్చిందనమాట. విఐపి కపుల్ టికెట్కి ఫస్ట్ అయితే టికెట్ స్కాన్ చేసి 2 బ్యాండ్స్ అనేవి ఇస్తారు. అండ్ నెక్స్ట్ 2 కలర్ ప్యాకెట్స్ అండ్ ఫుడ్ కూపన్ అయితే ఇచ్చారు. ఫుడ్ కూపన్తో పాటు ఒక 10 రూపీస్ డ్రింక్ అండ్ లోపల కూడా ఒక డ్రింక్ అయితే ఇచ్చారనమాట. ఇది ఉప్పల్లో జరిగింది ఈవెంట్. అండ్ ఇవన్నీ స్టాల్స్ బయట. అండ్ రైన్ డ్యాన్స్ ఉంది. ఇంకా బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ అండ్ అశ్విని కూడా ఈ ఈవెంట్కి అయితే అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్కి అయితే బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ అండ్ అశ్విని అయితే వచ్చారు. ఫస్ట్ అయితే శుభశ్రీ గారు అయితే వచ్చి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అందరూ. అలాగే తను ఈ మధ్య పెర్ఫామ్ చేసిన కాకినాడ కాజా సాంగ్కి అయితే పెర్ఫామ్ చేశారనమాట. అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు. చాలాసేపు బాగా ఎంగేజ్ అయ్యారు. అలాగే సెల్ఫీస్ అడిగినా కూడా చాలా కూల్గా అందరికీ ఇచ్చారనమాట. ఈ శుభశ్రీ అలాగే అశ్విని ఇద్దరు కూడా కూల్గా ఎవరు సెల్ఫీస్ అడిగినా లేదు అనకుండా విసుక్కోకుండా చక్కగా సెల్ఫీస్ ఇచ్చారు. సెలబ్రిటీస్ అంటే ఇలా ఉండాలి అనేలాగా చేశారనమాట. అలాగే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది త్రై ఈవెంట్స్ వాళ్ళనమాట. ఈవెంట్ అయితే బాగానే ఆర్గనైజ్ చేశారు, కానీ మధ్య మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే అయినాయి. చాలాసేపు డీజే ఆపేశారు. అలాగే ఫుడ్ అండ్ డ్రింక్స్ కూడా బాగాలేవన్నమాట. ఫుడ్ కూపన్స్ తీసుకున్నా కూడా చాలా తక్కువ అనిపించింది. కాస్ట్ పే చేసిన దానికి సరిపడలేదు. అలాగే శుభశ్రీ గారు అయితే డ్యాన్స్ వేస్తున్నారు. అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ కింద స్టేజ్ మీద కూడా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. అక్కడ డీజే సాంగ్స్ ప్లే అవుతున్నాయి. అవన్నీ ప్లే చేస్తే మనకు కాపీరైట్ వస్తుంది కాబట్టి అవన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది. కానీ డీజే సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. సో అవి కాపీరైట్ వల్ల డిలీట్ చేసి నార్మల్ మ్యూజిక్ అయితే యాడ్ చేశాను.
నెక్స్ట్ అశ్విని గారు వచ్చారు. ఈవిడ కూడా అందరితో బాగా మాట్లాడి బాగా ఎంగేజ్ అయ్యారు అందరితో. ఈవిడ కూడా చిన్న చిన్న స్టెప్స్ వేసి బాగా ఎంటర్టైన్ చేశారు. అలాగే సెల్ఫీస్ అడిగితే జెంట్స్ అందరూ లేడీస్కి ఏమైనా ఇవ్వట్లేదు అని చెప్పేసి పక్కకు తీసుకెళ్ళి మరీ ఇచ్చారనమాట. అండ్ ఇట్స్ సెల్ఫీ టైం. బాగా డ్యాన్స్ చేసినా కూడా వాళ్ళు మనతో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. చాలా బాగా ఎంటర్టైన్ చేశారనమాట. మంచిగా అనిపించింది వీళ్ళిద్దరు ఇలాగా మన అందరితో కలవటం. ఈవెన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ రైన్ డ్యాన్స్. ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. బట్ మేమైతే రైన్ డ్యాన్స్లోకి వెళ్ళలేదు. ఫుల్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఒక పలవలాగా ఇచ్చేసి ఒక డ్రింక్ అయితే ఇచ్చేసారు. అస్సలు నచ్చలేదు, బాగాలేదు. ఫైనల్లీ ఈ ఇయర్ హోలీ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. టాటా.